హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏల్గురి కలెక్షన్స్. ఈరోజు నేను మీ ముందుకి మలై తస్సర్ శారీస్తో వచ్చానండి. ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి తస్సర్లానే ఉంటుంది, బట్ బెనారసి వివింగ్తో వస్తుంది అనమాట. దీన్ని మలై తస్సర్ అని పేరు దీనికి. సో ఇది మనం చూస్తుంది వచ్చేసి బాడీ పార్ట్ అండి. ఇప్పుడు నేను పళ్ళు చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. ఈ కలర్ వచ్చేసి మనం చూస్తుంది రామా బ్లూ అండ్ బ్లూకి మధ్యలో ఉందండి, యూనిఫామ్ బ్లూకి మధ్యలో ఉంది. ఇది క్రీమ్ కలర్ బాడీ పైన ఇలా వస్తాయి అనమాట. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు వచ్చేసి జస్ట్ మనకి వివింగ్ తో ఇచ్చేసారు కాంట్రాస్ట్ కలర్ లో. బాడీ పార్ట్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. అండ్ మిడిల్ లో మనము బెనారస్ వివింగ్ బూటాస్ అనేది చూడొచ్చు అండి. ఇక్కడ బూటా వస్తుంది. నేను మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను కదా, అప్పుడు ఇంకా ఈజీగా తెలుస్తుంది. శారీ వచ్చేసి మంచి లైట్ వెయిట్ ఉంటుందండి అండ్ చాలా సాఫ్ట్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు అసలు కుచ్చుకోవడం అలా ఏమీ ఉండదు. ఇప్పుడు ఇది మనం వేర్ చేస్తే లుక్ ఎలా ఉంది అనేది చూద్దాం. శారీ మనం ఓపెన్ చేసి వేర్ చేసినట్లయితే లుక్ అనేది ఇలా వస్తుందండి. ఇది వచ్చేసి మనకి సమ్ యూనిక్ స్టైల్ ఆఫ్ ప్రింట్ అంటాం కదా అండి, ర్యాండమ్ ప్రింట్ అనమాట. ఇది ఇందులో ఫ్లవర్స్ ఉన్నాయి లేకపోతే ఇలా ఉన్నాయని మనం చెప్పడానికి లేదు, ర్యాండమ్ ప్రింట్ లా వచ్చేసింది. బాగా అనిపిస్తుంది. ఇది సింపుల్ గా డిగ్నిఫైడ్ గా ఉందండి. అండ్ మనకి బార్డర్స్ కూడా ఇలా వచ్చేసాయి కాబట్టి ఏం తట్టుకోవడం అలా ఏమీ ఉండదు. పైన కింద సేమ్ బార్డర్స్ వచ్చేసాయండి. అండ్ ప్రింట్ చూడొచ్చు మీరు ఎలా ఉంది అనేది. ఇప్పుడు నేను మీకు ఇది బ్యాక్ సైడ్ చూపిస్తాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ మీకు వివింగ్ స్టైల్ బూటా కనిపిస్తుంది కదండి, ఇది మనకి శారీ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. బెనారస్ స్టైల్లో వివింగ్ బూటా అనేది వచ్చేస్తుంది. అలా అని చెప్పి వెయిట్ లేదండి, చాలా సాఫ్ట్ గా ఉంది. మలై సిల్క్ అని అందుకే దీని పేరు వచ్చేసిందేమో. చాలా బాగుంది, సింపుల్ గా అండ్ లైట్ వెయిట్ లో ఉందండి. ఇది మనము మార్నింగ్ కట్టుకుంటే ఈవినింగ్ వరకు కూడా కంఫర్టబుల్ గా వేర్ చేయొచ్చు. బాగా కనిపిస్తుంది. అండ్ ఇది మనం స్టెప్స్ పెట్టుకున్నట్లయితే లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి. దీని పళ్ళు పోర్షన్ చూద్దాం. పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చేసారు సింపుల్ గా అండ్ చిన్న చిన్న థ్రెడ్ టాసిల్స్ తో ఇచ్చేసారు. బ్లౌజ్ చూసినట్లయితే ఇలా వచ్చేసింది. ఇక్కడ కూడా మనకి బెనారస్ వివింగ్ బూటా అనేది వచ్చేస్తుంది. ఈ బార్డర్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ స్టైల్లో. బ్లౌజ్ అనేది చాలా బాగా ఇచ్చేసారు. ఇది మనం వేర్ చేసినట్లయితే లుక్ వైజ్ గా మంచిగా అనిపిస్తుందండి. సింపుల్ అండ్ సోబర్ లుక్ వస్తుంది. ఈ శారీ ప్రైస్ రేంజ్ వచ్చేసి 1299 ప్లస్ షిప్పింగ్ లో ఉందండి. అండ్ ఇందులో వచ్చిన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇప్పుడు మనం చూసిన ఇది వచ్చేసి మనకి ఈ శారీస్ అన్ని కూడా సింగిల్ కలర్ డిజైన్ లో వచ్చేస్తాయండి. డిజైన్ ఒకటి కలర్ ఒకటిగా వచ్చేస్తుంది, లైక్ క్యాటలాగ్ పీసెస్ అన్నమాట. ఇలా వచ్చేస్తుంది. ఇది బుటిక్ స్టైల్లో డిజైన్ వచ్చేస్తుందండి. మంచి మనకి డైమండ్ షేప్ అనేది చూస్తాం శారీ అంతా కూడా. అండ్ సేమ్ వివింగ్ అనేది వచ్చేస్తుందండి ఆల్ ఓవర్ అంతా కూడా బెనారసి వివింగ్ స్టైల్లో. మంచి లైట్ వెయిట్ అండి శారీ వచ్చేసి. మనం స్టెప్స్ పెట్టుకున్నట్లయితే కనుక లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇది బ్యాక్ సైడ్ చూపిస్తానండి ఎలా ఉంది అనేది. ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి. ఇక్కడ వివింగ్ అనేది మీకు కనిపిస్తుంది కదా, సింపుల్ గా ఉంది అండ్ మంచి సాఫ్ట్ గా ఉందండి ఫ్యాబ్రిక్, ఏమి కుచ్చుకోవడం అది లేకుండా. పళ్ళు చూద్దాం. పళ్ళు వచ్చేసి ఇలా జరీ లైన్స్ తోటి మనకి ఎండప్ చేసేసారు. జరీ లైన్స్ అండ్ బూటా అండి. అండ్ ఇలా చిన్న థ్రెడ్ టాసిల్స్ అనేది ఇచ్చేసారు అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసిందండి. ఇలా వచ్చేసింది దీని బ్లౌజ్. ఇక్కడ బూటా డిజైన్ కనిపిస్తుంది కదా. అండ్ ఈ బోర్డర్స్ మనకి హ్యాండ్ పర్పస్ లో అనేది యూజ్ చేయడానికి బాగుంటుంది. మనం కుట్టించుకొని వేర్ చేసి కట్టుకుంటే కనుక చాలా బాగా కనిపిస్తుందండి. మంచి సాఫ్ట్ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట. 1299 ప్లస్ షిప్పింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఇందులో వచ్చిన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇప్పుడు మనం చూసిన ఈ కాంబినేషన్ వచ్చేసి మనకి బ్రౌన్ అండి. చాక్లెటీ బ్రౌన్ అండ్ డార్క్ బ్రౌన్, లైట్ బ్రౌన్ కి మధ్యలో ఉంది, కాఫీ బ్రౌన్ కి మధ్యలో ఉంది అనమాట. బాగా కనిపిస్తుంది. ఇది కూడా మంచి బాటిక్ స్టైల్ డిజైన్ చూడొచ్చు మనం. అండ్ అలాగే వివింగ్ కూడా ఉంది, బెనారస్ వివింగ్ అనేది. సేమ్ ఫ్యాబ్రిక్ అండి, సాఫ్ట్ అండ్ సిల్క్ గా ఉంటుంది, మంచిగా మెత్తగా ఉందండి. ఇది మనం స్టెప్స్ పెట్టుకున్నట్లయితే కనుక ఇలా వచ్చేస్తుంది. ఈ బాటిక్ డిజైన్ అనేది మనకి ఇక్కడ కనిపించేస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. నేను మీకు ఇది బ్యాక్ సైడ్ చూపిస్తానండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా బుటా అయితే వచ్చేస్తుంది మనకి, వివింగ్ బుటా అనేది. శారీ బోర్డర్ లో కూడా వివింగ్ ఉంటుంది అండ్ మధ్యలో కూడా ఉంది. పైన అంతా వచ్చేసి ప్రింట్ ఉంటుంది. ఈ ప్రింట్ ఏమి మనకి పోయేది కాదండి, మంచి పర్మనెంట్ ప్రింటే ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా కనిపిస్తుందండి, మంచి లైట్ వెయిట్ లో. అండ్ పళ్ళు చూద్దాం. పళ్ళు వచ్చేసి ఇలా జరీ లైన్స్ తో ఇచ్చేసారు అండ్ ఎండ్ అప్ విత్ థ్రెడ్ టాసిల్స్ అనమాట. బ్లౌజ్ చూసినట్లయితే ఇలా వచ్చేసింది. ఇది లైట్ గ్రేయిష్ కలర్ లో కనిపిస్తుందండి బ్లౌజ్. దీనికి బార్డర్ ఏదైతే కలర్ ఇచ్చారో సేమ్ అదే బ్లౌజ్ ఇచ్చేసారనమాట. ఇక్కడ ప్రింట్ వచ్చేస్తుంది, ఇక్కడ వివింగ్ అనేది వచ్చేస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి మనకి హ్యాండ్ పర్పస్ లో ఇచ్చేసారు. చాలా బాగా కనిపిస్తుంది, సింపుల్ గా డిగ్నిఫైడ్ గా డీసెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్. ఇప్పుడు ఇందులో వచ్చిన మనం నెక్స్ట్ అండ్ లాస్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి ఈ కలర్ వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్ వస్తుందండి. ప్యారెట్ గ్రీన్ కాదు, అలానే లక్స్ గ్రీన్ కలర్ అని చెప్పొచ్చు. దీన్ని మనం లక్స్ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కొంచెం.
ఇది కూడా మనకి ప్రింట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చేసారండి, యూనిక్ గా ఉంది ప్రింట్. ఇది ఫ్లోరల్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ర్యాండమ్ ప్రింట్స్ లా ఉందండి. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా అలానే ఉంది, మనం ఒక కలర్ అని పట్టుకోవడానికి లేదు. బోర్డర్ లో మాత్రం మనకి కొంచెం లక్స్ గ్రీన్ టైప్ లో కనిపిస్తుంది. అండ్ ఇది మనం స్టెప్స్ పెట్టుకున్నట్లయితే లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది. పళ్ళు పోర్షన్ చూద్దాం. పళ్ళు వచ్చేసి సేమ్ అండి, అన్నిటికీ ఇలానే ఇచ్చేసారు, జరీ లైన్స్ ఇచ్చి టాసల్స్ తోటి. దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది. ఇక్కడ ప్రింట్ అనేది చాలా దగ్గరగా ఇచ్చేసారు. అండ్ బెనారస్ వివింగ్ బూటీస్ వచ్చేసాయి అండ్ బోర్డర్స్ కూడా. ఇది వేర్ చేసి కట్టుకుంటే కనుక డిఫరెంట్ గా ఉంటుందండి, బాగా కనిపిస్తుంది. మంచి లైట్ వెయిట్ సాఫ్ట్ శారీస్ అండి, ఇవి బాగా కనిపిస్తున్నాయి. మలై తస్సర్ అనమాట వీటి పేరు వచ్చేసి. మీకు ఎవరికైనా ఈ కలెక్షన్ నచ్చినట్లయితే తప్పకుండా చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. కీప్ షాపింగ్ విత్ us.